బెజవాడ కూటమిలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయా? కమలం పార్టీ ఎంపీ టార్గెట్ గా టీడీపీ నేత విమర్శలు ఎక్కుపెట్టడం వెనుక కారణమేంటి? ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఇద్దరు నేతలకు తలంటారా? పార్టీ పరువు తీయొద్దని హెచ్చరించారా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి దాదాపు 2 నెలలు కావచ్చింది. ముఖ్యమంత్రి కాగానే పాలనపై దృష్టి సారించారు చంద్రబాబు. అంతేకాకుండా కూటమిలోని 2 పార్టీల అభిప్రాయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయవాడ కూటమి పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సీనియర్ ఎమ్మెల్యే సుజనా చౌదరిపై నిప్పులు చెరిగారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పదుల సంఖ్యలో కేసులు వేసుకొని కష్టపడితే తమకు ప్రత్యేకత ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత దగ్గరే తేల్చుకుంటామనడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున పోలీస్ అధికారులు బదిలీలు జరుగుతున్నాయి. ఇందులో తమకు అనుకూలంగా ఉంటారని భావించిన వారిని తమ నియోజకవర్గాల్లో నియమించుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారట. ఇందులో ఎంపీలు కూడా దూరి లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే అధికారుల బదిలీల విషయంలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీ సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన విజయవాడలో ఎమ్మెల్యేగా గెలిచాక నేతల మధ్య ఆధిపత్య పోరు 2 పార్టీల కేడర్కు ఇబ్బందిగా మారినట్టు టాక్. సుజనా చౌదరి గతంలో టీడీపీలో పనిచేశారు. ఆయనకు టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. స్థానిక లీడర్ బుద్దా వెంకన్న కూడా వెస్ట్ లో సీనియర్ లీడర్ గా కొనసాగుతున్నారు. కానీ ఇద్దరు నేతల మధ్య సీఐల బదిలీ చిచ్చురేపింది. తాజాగా ఓ అధికారి బదిలీ విషయంలో బుద్దా వెంకన్న సుజనా చౌదరికి సిఫారసు చేశారట. అయితే ఈ విషయంలో సుజనా చౌదరి బుద్దా మాటల్ని పట్టించుకోలేదట. అందుకే ఎమ్మెల్యేల తీరుపై బుద్దా వెంకన్న రచ్చకెక్కినట్టు పార్టీలో ప్రచారం జరుగుతుంది. పెత్తనమంతా ఎమ్మెల్యేలదే నడుస్తుంది. సీఐల ట్రాన్స్ఫర్లన్నీ వారు చెప్పిన వారికే అవుతున్నాయి. పనులు కూడా వారు చెబితేనే జరుగుతున్నాయి. మరి మేమేం పోరాటం చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ కోసం నాపై 37 కేసులు అయ్యాయి. పోరాటాలు చేశాను, కానీ నా కేడర్ ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతుందని చెప్పారు. అయితే ఈ విషయంలో తనను క్షమించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు బుద్దా వెంకన్న ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలో బుద్దా ఉన్నట్టు సమాచారం. చూడాలి మరి ఇద్దరు నేతలను పిలిచి చంద్రబాబు మాట్లాడతారా, లేదంటే ఇంకా ఎవరికైనా ఈ గొడవను అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఇద్దరి నేతల మధ్య కొట్లాట ఎక్కడి వరకు వెళ్తుందో.